మీ మంత్రి గారు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ అప్పుల్లో ఉందని. ఎందుకో నాకు అర్థం కావడంలే. మీ భాష వ్యాపార భాష. మీరు రాజకీయాలని వ్యాపార దృష్టితో చూస్తారు. మీరు రాజకీయాలని పరిపాలనని ప్రజల దృష్టితో చూడాలా, ప్రజల సంక్షేమ దృష్టితో చూడాలా. అది కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులు, ఇంతకుముందు కూడా మాట చెప్పాను నేను, కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఎవరైతే ఉన్నారో ఇంకా ముఖ్యంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడుకోండి. మీరు అది తప్పేం లేదు. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఇటువంటి మంచి మాటలు మీకు చెప్తారు కదా. మంచి మాటలు వినాల్సి వస్తున్న భయంతోనే మీరు దాన్ని ఏం మాట్లాడకుండా చేస్తారు. సో ఈ మంచి మాటలు చెప్తా ఉన్నాం. మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని, మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా నిలబడమని కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోని కోరుతా ఉన్నా. నాకు బాగా గుర్తుంది, విశ్వసనీయత గురించి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పదాలు మర్చిపోయినా కానీ అర్థం ఇదే. విశ్వసనీయత నీకు నాకు పోటీ పెడితే అని అన్నాడు ఆఖరికి. గుర్తెచ్చుకోండి. ఇద్దరు బహుశా రాజకీయాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మీరు ఆఖరికి. కనుక విశ్వసనీయత సాధించడం అంటే ప్రజల పక్షాన నిలబడ్డం, వాళ్ళు అడిగినా అడగకపోయినా మేలు చేయడం, వాళ్ళ ముందుది లాగేసుకోవడం కాదు. కనుక ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి మీరు పోవద్దండి. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీయడానికి ఏమాత్రం కూడా మేము ఆలోచించడం లేదు. మీరు చేయాల్సిందే. నిరుద్యోగ యువతీ యువకులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మీ ప్రభుత్వం గట్టిగా ఆలోచించాలా. మొన్న ఏదో పెద్ద సన్నాయి నొక్కులు మన పెద్దగా మాట్లాడారు మీరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికిస్తూ ఉన్నాం, డబ్బులు ఇచ్చినామని 800 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని తీసేశారాడ. ఏం చేస్తున్నారు మీరు? చప్పట్లు కొట్టుకొని బాజాలు కట్టుకున్నారే. ఉద్యోగాలు కల్పించేస్తామని చెప్పిన మీరు 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల సంవత్సరం ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి. అబ్బా ఎంత బాగుంది వినడానికి మాట. ఇది నిలబెట్టుకుని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి పెద్దలు ఇచ్చిన మాట ఇంచి కూడా పక్కకు పోరయ్యా అని. ఎందుకంటే భయం వేస్తుంది మీకు. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని మీరు చెప్పారు. మొన్నేమో తల్లికి ఇస్తాం, తల్లికి 100 అని మాట్లాడుతున్నారు. అంటే తల్లి ఒకతే ఉంటుంది. 3 పిల్లలున్న ఒక్క తల్లికే ఇచ్చే ప్రయత్నం ఇది. పైగా ఇంకో భయం కూడా ఉంది నాకు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఖండించాలి ఆ విషయాన్ని. త్రికరణ శుద్ధిగా, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను, అందరూ సమానంగా చూస్తాయని మీరు చేసిన శాసనబద్ధమైన ప్రమాణాన్ని కాదని మరి మీరు ఆఖరికి వైసీపీ వాళ్లకు పనులు చేయొద్దండి, ప్రత్యక్షంగా పరోక్షంగా నేను రాజకీయ పరిపాలన చేస్తాను, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తా అని చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకి, ప్రజాస్వామ్యవాదులకి ఒక విధమైన బెరుకు, భయం కలుగుతూ ఉంది. కనుక దయచేసి మీ మీద వస్తున్న అపనమ్మకాన్ని, మీ మీద మాకు అందరికీ ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని తప్పించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మా ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడే మనిషిగా మేము చెప్పుకోవాలనుకుంటాం. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బయట బాట తప్పే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే మాకు కొద్ది ఇబ్బంది. వేరే స్టేట్లో పోయినప్పుడు, వేరే ఊర్లో పోయినప్పుడు ఏమని చెప్తాం మేము? నిరుద్యోగ భృతి ఇచ్చినారా అంటే ఈ లేదయ్యా, అసలు ఏం లేదని చెప్పాలనా? లేకుంటే అప్పులు కట్టినారా, స్కూల్కి అంటే కట్టలేదు, ఇంకా చాలా 1000 కోట్ల దగ్గర దాదాపు చెప్పాలనా? ఏం చెప్పాలి మేము? మీరే కాదు కదా ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. మరి ఈ రాష్ట్ర గౌరవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముడిపడి ఉంటుంది కదా. కాబట్టి మేము చెప్పుకోవాలి కదా, మేము గొప్పగా మీ గురించి ఘనంగా ఏమో చేశారని చెప్పేసి. మీరు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం మీ దగ్గర. ఎందుకంటే సందర్భం కాదు, కానీ బడ్జెట్లో చూసా, బనకచెర్ల ప్రాజెక్టుకి నిధులకు మీరు అన్వేషిస్తున్నారా? కనుక దయచేసి మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా ఉండండి. లేకుంటే మాటలు ఇచ్చిన మాటల్ని నిలబెట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.